హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ ఛానల్. ఈరోజు వీడియోలో సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ అంటూ ఉంటాం కదండి, వాటితో టేస్టీగా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ప్రాసెస్లో కనుక మనం బిర్యానీ చేసుకున్నట్లయితే ప్రత్యేకించి దీనికి కర్రీ ఏమి చేసుకోని అవసరం లేదండి. ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు, లేదు అంటే కొద్దిగా రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ టేస్టీ మిల్ మేకర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మిల్ మేకర్ని తీసుకొని హాట్ వాటర్ లేదా నార్మల్ వాటర్తో నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్ర తీసుకొని స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని పచ్చిమిర్చి కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం అవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. అవి లైట్ గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యాక తర్వాత కొంచెం క్యారెట్ వేసుకోవాలి. అలాగే కొంచెం బంగాళదుంపలు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు అలాగే టమాటా వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కొంచెం కలుపుకోవాలి. ఈ లోపైతే రైస్ తీసుకొని నానబెట్టుకోవాలి. శుభ్రంగా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న మిల్ మేకర్ వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మసాలా పొడి, గరం మసాలా పొడి, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్కల పొడి కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి. మసాలాలు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కసూరి మేతి కొద్దిగా వేసుకోవాలి. తర్వాత పెట్టుకున్న రైస్ను వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైస్నే వాడుతున్నాను. ఇలా రైస్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నేను ఈ గ్లాస్తో అయితే 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నా, అందుకని 3 గ్లాసులు అయితే వాటర్ వేసుకుంటున్నాను. నాకు సరిపోతుంది, ఎందుకంటే అది ధాన్యం రైస్ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. నార్మల్ రైస్తో అయితే 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ పడుతుంది. ఇలా వాటర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ సాల్ట్ సరిపోయిందో లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడు ఒకసారి మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకోవాలి. తర్వాత లాస్ట్ అయితే కొంచెం దగ్గరగా అయితే వాటర్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి కొద్దిగా మీదన వేసుకొని అలాగే కొద్దిగా మసాలా పౌడర్, చెక్కల పొడి ఉంటుంది కదా, అది కొంచెం మీదన వేసి మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అంతే అండి, మిల్ మేకర్ బిర్యానీ రెడీ. ఈ మిల్ మేకర్ బిర్యానీని రైతాతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.